మహేష్ బాబు మదర్ సెంటిమెంట్ తో హిట్ కొట్టాడా లేదా? గుంటూరు కారం ఫ్యాన్స్ కి ఘాటుగా తగిలిందా లేదా? అసలు మీనాక్షి చౌదరి పాత్రేంటి? త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ లోని మాస్ ను బయటకు తీశాడా? తన ఇమేజ్ ని లాస్ చేశాడా? బీడీ చేతికిచ్చి మహేష్ బాబు పరువు తీశాడా? నిలబెట్టాడా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే మా గుంటూరు కారం యుఎస్ఏ రివ్యూ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు వినగానే ఫ్యాన్స్ రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అలాంటిది మహేష్ బాబు నుండి గుంటూరు కారం లాంటి ఘాటు మాస్ మూవీ వచ్చేసిందంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. పైగా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ కాబట్టి సినిమాపై మినిమం అంచనాలుంటాయి. ఇప్పటికే వీళ్ల కాంబోలో వచ్చిన అతడు కలేజో చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కాంబోలో మరో సినిమా అనగానే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ఇప్పటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. ఇక ఈ రోజు గుంటూరు కారం సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. ఇండియా కన్నా ముందే యుఎస్ఏ లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సినిమా విషయానికి వస్తే తల్లి కొడుకుల అనుబంధానికి సంబంధించిన కథ ఇది. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన మహేష్ బాబు ఒంటరిగా పెరుగుతాడు. తన బతికేదో తాను బతుకుతున్న సమయంలో అనూహ్యంగా గుంటూరులో ఉన్న తన తల్లి రమ్యకృష్ణ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. అయినా తల్లి కొడుకులు ఒకరి మొహాలొకరు చూసుకోరు, ఒకరికొకరు ఎదురుపడరు. అయితే కుటుంబానికి దూరమైన హీరో 25 ఏళ్ల తర్వాత తన ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తన తల్లికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఆ ఇంటి చుట్టూ అల్లుకుపోయిన సమస్యలన్నింటినీ హీరో ఎలా పరిష్కరించాడు? హీరో ఇష్టపడే శ్రీలీల, హీరోనిష్టపడే మీనాక్షి చౌదరికి మధ్యున్న సంబంధం ఏంటి? గుంటూరు రాజకీయ నాయకులతో వైరం ఎందుకొచ్చింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇక కథ విశ్లేషణ విషయానికొస్తే కథ సింపుల్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. ఒక్కసారి స్క్రీన్ ప్లే స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఏం జరగబోతోందో ముందే అర్థమైపోతుంది. ఇక ఆ యాక్షన్ సీన్స్ చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ హైలైట్ అవ్వడానికి కారణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ, కెమిస్ట్రీ చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఆ తర్వాత మొదలయ్యే యాక్షన్ సీన్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ కల్పిస్తాయి. చూస్తున్నంతసేపు ఫుల్ మజా వస్తుంది అందరికి. మధ్య మధ్యలో కామెడీ సీన్స్ కూడా చాలా బాగా నవ్విస్తాయి. మహేష్ బాబు యాక్షన్ సీన్లలో అద్భుతంగా ఒదిగిపోయాడు. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు లవ్, యాక్షన్, కామెడీ అన్ని కలిపి చాలా బాగా తీశారు. యాక్షన్ సీన్లతో పాటు మరోవైపు కామెడీ సీన్లతో మనసు నిండేలా నవ్విస్తారు. సర్కారు వారి పాట తర్వాత మళ్లీ మహేష్ ని ఒక విజయవంతమైన యాక్షన్ హీరోగా చూడడం ఒక ఊరట. ఈ సినిమాతో ఇంతకాలం మహేష్ బాబుతో ఈ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని, ఫైట్స్ ని మిస్ చేసుకున్న ఫ్యాన్స్ కి ఇది పండగే. క్లైమాక్స్ యాక్షన్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో గుంటూరు కారం లాగా ఘాటుగా ఉన్న మహేష్ బాబు ఆ తర్వాత అమ్మ ప్రేమకు దూరమైన ఒక కొడుకు బాధ ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించాడు. ఇక రేఖ, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ వంటి చాలా మంది తెలిసిన ప్రతిభావంతులైన నటులున్నా పాత్రలకి తగిన స్థానం లేక ముద్ర వేయలేకపోయారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్లు మాత్రం పర్వాలేదనిపించుకుంటారు. సాంకేతికంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో క్రియేటివిటీ చెప్పుకోదగ్గది. కాస్ట్యూమ్స్ పాత్రలకి తగ్గట్టు క్యూట్ గా ఉన్నాయి. ఈ సినిమాని నిలబెట్టడంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాత్ర చాలా ఉంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ మాస్ జనాలకు బాగా నచ్చింది. అదే సమయంలో ఆ సాంగ్ మీద కొన్ని విమర్శలు సైతం వచ్చాయి. వాటిని పక్కన పెడితే సినిమాకు అవసరమైన ప్రచారాన్ని ఆ పాట తెచ్చింది. పాటలన్నీ బాగానే ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చివరిగా చెప్పేదేంటంటే హృదయానికి హత్తుకునే పాటలు, మనసుల్ని తాకే హీరో హీరోయిన్ల నటన, మహేష్ బాబు ఊరా మాస్ లుక్, శ్రీలీలతో హీరో కెమిస్ట్రీ ప్రతి సీన్ లో అద్భుతంగా ఉంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. యాక్షన్ సీన్స్ థియేటర్ లో దద్దరిల్లిపోతాయి. చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపించినా బాగానే ఉంటాయి. ఓవరాల్ గా మూవీ మాత్రం మస్తుంది. ఫ్యామిలీతో చూడాలనుకునేవారు చూడొచ్చు. మా గుంటూరు కారం మూవీ రివ్యూ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.